గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకున్నాము. అదేంటంటే అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ₹1 lakh. అనిల్ అనేటటువంటి వ్యక్తి ₹1,00,000 బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా ఎంటర్ చేస్తాం అనేది చూద్దాం. మనకున్నటువంటి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 అకౌంట్స్తో రిలేట్ అయి ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ ఈ ట్రాన్సాక్షన్లో ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ట్రాన్సాక్షన్ చెక్ చేసినట్లయితే అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ కదా. అనిల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్, అంటే పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని పక్కకు తీసుకుందాం. అనిల్ అనే దాన్ని సపరేట్ చేస్తున్నాం. అలాగే స్టార్టెడ్ బిజినెస్ విత్, ఈ 3 పర్సనల్ అకౌంట్కి, రియల్ అకౌంట్కి, నామినల్ అకౌంట్కి సంబంధం లేదు. ఎందుకని? స్టార్టెడ్ అనేటటువంటి పర్సన్ మనం ఎక్కడ చూడదు, అలాగే అది అసెట్ కూడా కాదు. ఇలా ఉన్నటువంటి వాటిల్లో నుంచి మనము ఈ 3 అకౌంట్స్తో రిలేట్ అయినవి మాత్రమే సపరేట్ చేసుకోవాలి. అలా చూసినట్లయితే ఇక మనకు మిగిలి అక్కడ క్యాష్ ఒకటి కనపడుతూ ఉంటుంది. ఆ క్యాష్ అనేది మనకి ఏమవుతుందంటే అసెట్, ఆస్తి కాబట్టి దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అనిల్ స్టార్టెడ్ బిజినెస్ అనేటటువంటి ఈ ట్రాన్సాక్షన్ నుంచి 2 ఆస్పెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేసాము, వాటిని సపరేట్ చేసి రాసుకున్నాం. అనిల్, క్యాష్. ముందుగా క్యాష్ని అనలైజ్ చేద్దాము, తర్వాత అనిల్ గురించి చేద్దాం. క్యాష్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, క్యాష్ అంటే అది మనది అనేటటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి మనది అనుకున్నది మనం సింపుల్గా ఆస్తి అని గుర్తుపెట్టుకోండి. సో క్యాష్ నేచర్ ఈజ్ అసెట్, క్యాష్ నేచర్ ఈజ్ అసెట్, ఆల్ అసెట్స్ ఆర్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్ ఆల్వేస్. ఎప్పుడైతే క్యాష్ అనేది అసెట్ అనుకుంటున్నామో, అసెట్స్ అన్ని రియల్ అకౌంట్ రిలేటెడ్ అనుకుంటున్నామో, కంపల్సరిగా రియల్ అకౌంట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనము దీన్ని జర్నల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏంటా రియల్ అకౌంట్ రూలు? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ అనేటటువంటి అసెట్ రియల్ అకౌంట్ ప్రకారము కమ్స్ ఇన్ అయితే డెబిట్, గోస్ అవుట్ అయితే క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే అనిల్ బిజినెస్ స్టార్ట్ చేసే సందర్భంలో క్యాష్ని బిజినెస్లోకి తీసుకొచ్చాడో, యాజ్ ఎ బిజినెస్గా మనం ఎలా థింక్ చేస్తామంటే అనిల్ దగ్గర నుంచి ఆ క్యాష్ బిజినెస్ అనే మనకు వస్తుంది కాబట్టి క్యాష్ వస్తున్నట్లుగా క్యాష్ కమ్స్ ఇన్ అని తీసుకొని దాన్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అనిల్ అనేటటువంటి వ్యక్తి పర్సన్ కాబట్టి, పర్టికులర్లీ ఈ పర్సన్ కూడా ఇక్కడ ప్రొప్రైటర్ కాబట్టి, ఈ ప్రొప్రైటర్ ఈజ్ ఎ పర్సన్, హీ ఈజ్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్ కాబట్టి ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూలింగ్ తీసుకొని మనము డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని మెన్షన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ అయిపోతుంది అక్కడ. సో ఇక్కడ అనిల్ అనే పర్సన్ బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ క్యాష్ ఇస్తున్నాడంటే డెఫినెట్గా హీ ఈజ్ ద గివర్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ద గివర్ షుడ్ బి క్రెడిటెడ్. సో ఇప్పుడు మనకు డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ 2 ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం జర్నల్లోకి తీసుకెళ్ళి ఎంట్రీని పాస్ చేసుకోవచ్చు. సో ప్రతి ట్రాన్సాక్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ కంపల్సరీగా ఉండాలి. డెబిట్ ఆస్పెక్ట్ ఒకటి, క్రెడిట్ ఆస్పెక్ట్. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్తో మనము ఎంట్రీ ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి. ఫార్మాట్లోకి వచ్చినట్లయితే డేట్ కాలము, పర్టికులర్స్ కాలము, లెడ్జర్ ఫోలియో కాలము ఉంటుంది. అమౌంట్ డెబిట్ కాలం ఒకటి, క్రెడిట్ కాలం ఒకటి మెన్షన్ చేసుకోవాలి. డేట్ కాలంలో ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఇయర్ని మెన్షన్ చేసి ఏ డేటు దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మనము ముందుగా ఎంట్రీని డెబిట్ ఆస్పెక్ట్తో మొదలు పెట్టాలి. ఈ డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి ఇక్కడ మనం చూసింది? హియర్ క్యాష్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, సో క్యాష్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్. ఈ క్యాష్ అకౌంట్ ఎలా రాసుకోవాలంటే డెబిట్ అనే దాన్ని డిఆర్గా మార్చుకొని క్యాష్ అకౌంట్ డేటా అని రాసి కింద 2 లెటర్స్ వదిలేసి క్రెడిట్ ఆస్పెక్ట్ని TO2తో స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి ఇక్కడ? అనిల్. అనిల్ ఎవరు ఇక్కడ? పర్సన్. ఏ పర్సన్ ఇతను? ప్రొప్రైటర్. మనకున్నటువంటి అకౌంటింగ్ గైడ్లైన్స్ ప్రకారం ప్రొప్రైటర్ నేమ్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేయకూడదు కాబట్టి
ఇన్స్టెడ్ ఆఫ్ హిజ్ నేమ్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిటెడ్. క్యాపిటల్ అకౌంట్ తీసుకొచ్చి అతని పేరుకు బదులుగా క్రెడిట్లో రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకోవాలి. అలా రాసి డెబిట్ కాలంలో 1 lakh వేసుకొని, క్రెడిట్ కాలంలో కూడా 1 lakh వేసుకొని ఎంట్రీని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డెబిట్ మస్ట్ బి ఈక్వల్స్ టు క్రెడిట్ ఆల్వేస్. అలాగే మనం లాస్ట్లో ఈ ఎంట్రీకి ఒక నేరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏం జరిగింది ఇక్కడ అనేది, బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్.